తెలంగాణలో మరో ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 23న ఈ ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఈ నెల 28న నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపింది. హైదరాబాద్ స్థానానికి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఎంఎస్ ప్రభాకర్ రావు పదవీకాలం మే 1తో ముగియనున్న నేపథ్యంలో ఏప్రిల్ 29లోపు ఎన్నికల ప్రక్రియను ముగించనున్నట్లు ఈసీ పేర్కొంది. ఏప్రిల్ 4 వరకు నామినేషన్ల స్వీకరణ, ఏప్రిల్ 7న నామినేషన్ల పరిశీలన ఉంటుందని తెలిపింది. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 9 వరకు గడువు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఏప్రిల్ 23న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, 25న ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపింది. ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో జీహెచ్ఎంసీ అధికారులు హైదరాబాద్ జిల్లా ప్రతినిధుల లెక్కలు తేల్చేందుకు కసరత్తు చేస్తున్నారు. రాజ్యసభ, లోక్సభ సభ్యులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల విషయంలో ఇబ్బంది లేనప్పటికీ ఎంతమంది ఎమ్మెల్సీలు హైదరాబాద్ జిల్లాను ఆప్షన్గా ఎంచుకున్నారన్న దానిపై అస్పష్టత నెలకొంది.